రైతు భరోసా నిధులు 15,000 ఖాతాల్లో జమ. రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో రైతు భరోసా చెల్లింపు కోసం 10,000 కోట్ల రుణ సమీకరణకు సిద్దమైంది. భూమి తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో రుణం ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. దీంతో సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్దమవుతోంది. రైతు భరోసా నిధులు సంక్రాంతి తర్వాత జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ దిశగా ఈ నెల 16 తర్వాత అసెంబ్లీ వేదికగా రైతు భరోసా అమలు మార్గదర్శకాలపైన చర్చ చేసి తుదతి నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యాన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా అమలుపైన నివేదిక ఇవ్వనుంది. దీనిపైన అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత పథకం అమలుపైన ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయనుంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇదే సమయంలో రైతు భరోసా అమలుకు కావలసిన ఆర్థిక వనరులను ప్రభుత్వం సమీకరిస్తోంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రుణం ద్వారా నిధులు సమీకరిస్తోంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వానికి దాదాపు 10,000 కోట్ల అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధీనంలోని భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు 9.6% వార్షిక వడ్డీతో 10,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడానికి ఐసీఐసీఐ బ్యాంకు ముందుకొచ్చిందని సమాచారం. ఈ నెలాఖరులోగా రుణం అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం, బ్యాంక్, ప్రభుత్వ ఆర్థిక శాఖ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని టీజీఐఐసీ ఆధీనంలో కోకాపేట, రాయదుర్గంలో ఉన్న 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ దిశగా ఆర్బీఐకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ వాటిని ఆర్బీఐ వెనక్కి పంపింది. ఆడిటింగ్ పైన ఆర్బీఐ కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఇటు ఆడిటింగ్ ని కొలిక్కి తెచ్చేలా వ్యవహరిస్తూనే మరోవైపు బ్యాంకుల కన్సార్షియంతో సంప్రదింపులు చేసింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరు నాటికి 7,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వారికి 2,000 కోట్ల విలువైన ప్రయోజనాలు అందించాల్సి ఉంది. దీంతో ఈ నిధులతో పాటుగా రైతు భరోసాకు ఉపయోగపడేలా 10,000 కోట్ల రుణం ప్రభుత్వం సమీకరిస్తోంది. దీంతో సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది.